ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు శుక్రవారము పరిశుద్ధ శిలువ మార్గము ధ్యానించి ఉన్నాము. ఈ ధ్యానించిన విషయంలో యేసు ప్రభు పడినటువంటి బాధలను మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఈ బాధలు ఎవరి కోసం పడ్డాడు? యేసు ప్రభువు తన తల్లి కోసమో తండ్రి కోసమో కాదు, మానవాళి నిమిత్తమై తను ఇన్ని శ్రమలు కూడా అనుభవించాడని, అది తండ్రి చిత్తమై ఉన్నదని ఈరోజు పరిశుద్ధ శిలువ మార్గము మనకి మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉంది. అయితే ఈ శ్రమలలో యేసు ప్రభువుకు వచ్చినటువంటి మేలు ఏంటి? యేసు ప్రభు ఏమన్నా సంపాదించుకున్నాడా అని మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 53వ అధ్యాయము 2వ వచనాన్ని కొద్దిసేపు మనం ధ్యానించుకుందాం. పెరిగను, అతనికి సౌందర్యము కానీ చక్కదనము కానీ లేదాయను, మనలను ఆకర్షించు సొగసు ఏమీ అతనిలో కనిపింపదాయను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. యేసు ప్రభువుని గురించి ప్రవక్త పలికినటువంటి ఆ యొక్క లేఖనాన్ని మనం పరిశీలన చేస్తూ ఉన్నాం. అతనికి సౌందర్యము కానీ, ఇంకోటి చక్కదనము కానీ లేదాయను, మనలను ఆకర్షించేటువంటి సొగసు ఏమి అతనిలో కనిపింపదాయను. ఈ భాగం మనం చూస్తే యేసు ప్రభువుకి అందం లేదంట, అందం పోయింది. మనలను ఆకర్షించేటువంటి ఆ యొక్క అందము కానీ, సౌందర్యము కానీ, చక్కదనము కానీ, సొగసు కానీ లేదంట. అయితే యేసు ప్రభువు కుంటివాడిగా కానీ, గుడ్డివాడిగా కానీ, లేదా కురుపిగా కానీ, అంగవైకల్యం కానీ పుట్టాడా? లేదు. కానీ ఆయన మొత్తం కోల్పోయాడంట. తన అందాన్ని కోల్పోయాడు, తన సౌందర్యాన్ని కోల్పోయాడు, తన సొగసుని కోల్పోయాడు, తన యొక్క మనిషి యొక్క స్థితిని కోల్పోయాడు. ఎందుకు జరిగింది? అతడు కురీపి అయిపోయాడంట చివరికి. ఎవరి నిమిత్తము తన అందాన్ని పోగొట్టుకున్నాడు? ఎవరి నిమిత్తము తన సొగసుని పోగొట్టుకున్నాడు? ఎవరి నిమిత్తము ఆయన తన చక్కదనాన్ని పోగొట్టుకున్నాడు? ఇప్పుడు ఏమీ కనిపించటం లేదని శిలువ మార్గము తర్వాత ఆ అందము కానీ, ఆ సౌందర్యము కానీ, ఆ సొగస్సు కానీ, ఆ చక్కదనము కానీ ఆయనలో ఏమీ కూడా కనిపించటం లేదు. అయితే ఆయన ఎలా ఉన్నాడు? వాక్య భాగంలో చూస్తే చూడండి, పరమగీతాలు తీయండి. పరమగీతములు 1వ అధ్యాయము 15వ వచనం ఒకసారి చదువు. పరమగీతములు ప్రేయసి ఎంత సుందరముగా ఉన్నావు, నీ కన్నులు పావురము వలె. 16వ వచనం, నువ్వు ఎంత మనోహరముగా ఉన్నావు, ఎంత మనోజ్ఞానముగా ఉన్నావు, నవనవలాడు. పచ్చని గడ్డి మన పడక. ఇక్కడ పరమగీతాల్లో మనం చదివినట్లయితే ప్రియుడు, ప్రియురాలు, ప్రేమ గీతాలు ఇక్కడ ఉన్నాయి. ప్రియుడు ప్రియురాలి కోసము ఏ విధముగా ఎదురు చూస్తూ ఉన్నాడు? ప్రియుడు ప్రియురాలి కోసం ఎలా ఎదురు చూస్తూ ఉన్నాడు? పరమగీతాల్లో చక్కగా రాసి ఉంది. అక్కడ
కాబట్టి ప్రియుడు ప్రియురాలిని వర్ణిస్తూ ఉన్నాడు, ప్రియురాలు ప్రియుడిని వర్ణిస్తూ ఉంది. ఇదే పరమగీతాలు. అయితే ఇక్కడ ప్రియుడు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నువ్వు ఎవరు అంటే ఆయన ఎలాంటి అందం అంటే అతి సుందరుడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నీవు ఎంతో మనోహరముగా ఉంటావు ప్రియురాలు అంటా ఉంది. అంటే ప్రియురాలు అనగా సంఘము. సంఘము ప్రభువుని ఆ యొక్క అందాన్ని వర్ణిస్తూ ఉంది. ప్రభువు నీవు అతి సుందరుడు అయినటువంటి దేవుడవు యేసయ్య, నీవు ఎంతో మనోహరముగా ఉన్నావు, వివరించడానికి కుదరనటువంటి సౌందర్యము నీ దగ్గర ఉంది. అంటే యేసు ప్రభు ఎంత అందగాడో చూడండి. కానీ నిన్ను రక్షించటానికి తన అందాన్ని కోల్పోయాడు, తన సొగసుని కోల్పోయాడు, తన సౌందర్యాన్ని కోల్పోయాడు, తన చక్కదనాన్ని కోల్పోయాడని లేఖనం మనకు తెలియజేస్తాము. ఎవరి కోసం అంటే మన కోసమే. అతి సుందరుడు మనోహరుడైనటువంటి ప్రభువు ఎలా మారాడంటే కురూపిగా మారిపోయాడు. యేసు ప్రభు యొక్క ముఖము ఎలా ఉందంటే చూడటానికి అందమును ఆకర్షణీయమైనటువంటి ముఖం అంట. యేసు ప్రభు తిరుగుతూ ఉన్నప్పుడు, ఆ ప్రాంతాల్లో తిరుగుతూ ఉన్నప్పుడు ఆయన చూడాలని జనము తండోపతండగా ఒక్కసారి ఆయన చూస్తే చాలు, ఒక్కసారి ఆయన ముఖం చూస్తే చాలు, అంత అందగాడని యొక్క పరమగీతం మనకి తెలియజేస్తాము. మనం కొన్ని ముఖాలు చూసామనుకోండి, ఏమనిపిస్తుంది? దరిద్ర ముఖం అనిపిస్తుంది నీకు. కొందరు ముఖాలు చూస్తే చిరాకు అనిపిస్తుంది, కొందరు ముఖాలు చూస్తే కోపం వస్తుంది. ఇవేగా లోకంలో జరిగేది. కొందరు మనకి ఎదురు వస్తూ ఉంటే మనం ఏం చేస్తాం? ముఖము తిప్పుకొని ఉంటాం. ఎందుకని? ముఖము నచ్చగా. కాబట్టి మన ముఖాన్ని అందంగా తయారు చేసుకోవాలంటే ఏం చేయాలి? పేరీల్లో రాసుకోవాలి. ఏం రాసుకోవాలి? యాడ్లు చూస్తాం కదా మనం. 1 వారం, 2వ వారం, 3వ వారం, 4, 5, 6 వారాలు. మొదటి వారం నల్లగా పెడతాడు, 2వ వారం కొంచెం తెల్లగా, 3వ వారం కొంచెం, 7వ వారం పెడతాడు తెల్లగా అయిపోతుంది. అది చూసి మనం కొనేస్తాం. ఎన్ని సంవత్సరాల నుంచి రాత్నాం మన ముఖం తెల్లగైందా? అవును. ఎలుక తోక తెచ్చి ఏడాది తోమిన నలుపు నలిపే కానీ తెలుపు. దేవుడిచ్చినటువంటి రూపం అది. దేవుడు యేసు ప్రభుకి ఇచ్చినటువంటి రూపం ఏంటంటే ఆయన ముఖము చూస్తే చాలు మనలో ఉన్నటువంటి బాధలన్నీ కూడా తీసివేసినట్టు అనిపిస్తుంది అన్నమాట. యేసయ్య ముఖమును చూసినప్పుడు, నువ్వు కంటి నిండా కన్నారా ప్రభు యొక్క ముఖాన్ని నువ్వు చూసినప్పుడు నీ మనసులో శాంతి, సమాధానం, నీలో ఉన్నటువంటి బాధంతా కూడా పోయి తొలగిపోయి నెమ్మది కలుగుతుంది. అంత అందమైనటువంటి వాడు, ముఖ వర్చస్సు కలిగినటువంటి వాడు. ఒకసారి ప్రభు యొక్క ముఖాన్ని చూస్తే తదేకముగా ఆ ముఖాన్ని చూడాలనిపిస్తూ ఉంటుంది. అదే పరమగీతాలు ఇక్కడ వ్రాయబడి ఉన్నది. కాబట్టి మనోహరముగా ఉన్నటువంటి ఈ యొక్క ముఖము, అందముగా ఉన్నటువంటి ఈ యొక్క ముఖము, అతి సుందరుడైనటువంటి ఈ యొక్క ముఖము ఏమైపోయిందమ్మా? అందవిహీనముగా మారిపోయింది. ఒక కురూపిలాగా మారిపోయాడు. ఈ సౌందర్యాన్ని ఎలా కోల్పోయాడు? అది ప్రశ్న. ఈ సౌందర్యాన్ని, అందాన్ని ఎలా కోల్పోయాడు? 10వ వచనం చదువుమా. పరమగీతములు 5వ అధ్యాయం 10వ వచనం. నా ప్రియుడు సొగసైనటువంటి వాడు అంటే అర్థం ఏంటమ్మా? అందగాడు. నా ప్రియుడు అంటే యేసయ్య. ప్రియురాలు అంటుంది యేసయ్య, ప్రియుడు అంటే యేసయ్య. నా ప్రియుడు ఎలాంటి వాడు? సొగసైనటువంటి వాడు అంటే అందమైనటువంటి వాడు, అతి సుందరుడు యేసు ప్రభు. తర్వాత ఎర్రని వాడు. అవునా? మనం ఏ రంగుని ఇష్టపడతాం? ఎరుపు రంగునే ఇష్టపడతాం. పెళ్లి సంబంధాలకు వెళ్తాం కదా, వెళ్ళినప్పుడు అమ్మాయి కొంచెం నల్లగా ఉందంటారు, ఎరుపుని ఇష్టపడతాం. యేసు ప్రభు ఏ రంగులో ఉన్నాడు? ఇంకా 10,000 మందిలోనూ
మెరుగైనటువంటి వాడు. అంటే ఒక 10,000 మంది మీటింగ్లో అలా ఉంటే యేసు ప్రభు ఎక్కడున్నాడో కూడా తెలిసిపోద్ది. అంత సొగసైనటువంటి వాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ధవళవర్ణుడు, రత్నవర్ణుడు. ధవళవర్ణుడు అంటే, ధవళం అంటే ఏంటి? తెలుపు. రత్నవర్ణం అంటే ఎరుపు. తెలుపు ఎరుపు కలిపితే ఏమొస్తుంది? పెయింటర్స్ ఉన్నారుగా, చెప్పండి. ఎరుపు, తెలుపు ఎరుపు కలిపితే ఏమొస్తుంది? పింక్ కలర్ వస్తుంది. అవునా? పింక్ కలర్, బేబీ పింక్ కలర్ వస్తుంది అనమాట. ప్రభు ఆ కలర్లో ఉన్నాడంట. ఎంత చక్కటి రంగు కలిగిన వాడు. అందుకనే ధవళవర్ణుడు నా ప్రియుడు అంటున్నాను. ఏమంటుంది? ధవళవర్ణుడు నా ప్రియుడు అంటే ముట్టుకుంటే మాసిపోతాడు యేసయ్య. అలా ముట్టుకుంటే మాసిపోతాడని వాక్యం మనకి. అంత సొగసైనటువంటి వాడు యేసయ్య. ప్రైజ్ ద లార్డ్. 10,000 మందిలో మెరుగైనటువంటి వాడు. చూసారా వాక్యంలో మనం చూసినట్లయితే ఈయన అంత సొగసైనటువంటి వాడు, చక్కని వాడు. కానీ అతని శరీరము ఏమైపోయిందమ్మా? గాయపరచబడి ఉంది. నీవు నేను చేసినటువంటి పాపముల చేత ఆ సొగసైనటువంటి శరీరము గాయాల పాలైపోయింది. యేసు గొర్రె పిల్లను నేను, వదకు తేబడిన గొర్రె పిల్లను. యేసు గొర్రె పిల్లను నేను, వదకు తేబడిన గొర్రె పిల్లను. దినదినము చనిపోతున్నాను, యేసుక్రీస్తులో బ్రతుకుచున్నాను. దినదినము చనిపోతున్నాను, యేసుక్రీస్తులో బ్రతుకుచున్నాను. యేసు గొర్రె పిల్లను నేను, వదకు తేబడిన గొర్రె పిల్లను. నీ తలపై ముళ్ళు గుచ్చబడినవి, నా తలంపులు ఏడుస్తున్నవి. నీ మోమున ఉమ్మివేయబడినది, నా చూపులు చెదరిపోచున్నవి. యేసు గొర్రె పిల్లను, వదకు తేబడిన గొర్రె పిల్లను. యేసు గొర్రె నీ చేతులు సంకెళ్ళు పడినవి, నా రాతలు చెరిగిపోచున్నవి. నీ కాళ్లకు మేకులు దిగబడినవి, నా నడతలు రక్తసిక్తమైనవి. యేసు గొర్రె పిల్లను నేను, వదకు తేబడిన గొర్రె పిల్లను. నీ పాపము నా పాపము నిమిత్తమై ఆయన సౌందర్యం ఏమైపోయిందమ్మా? మేకలు కొట్టబడినాయి. ఆయన హస్తాలకు ఏం కొట్టారు? మేకలు కొట్టారు. తన తలకి ఏం కొట్టారు? ముండ్ల కిరీటం పెట్టారు. తన సౌందర్యము, తన సొగసు మొత్తాన్ని కోల్పోయాడు. ఎవరి కోసం అంటే నీ కోసం, మన కోసం, మనందరి మానవాళి రక్షణార్థమై తన అందాన్ని కోల్పోయాడని ఇక లేఖనం మనకి తెలియజేస్తా ఉంది. కాబట్టి శరీరం అంతా కూడా భయంకరముగా హింసించబడింది. ఇంకెక్కడ ఉంటాడు అందంగా ఆయన? 11వ వచనం చదువు. అతని తల మేలిమి బంగారము వలె ఉండెను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఆయన కురులు, ఆయన వెంట్రుకలు ఖర్జూరపు గెలల వలె. ఈత గెలలు చూడండి, మనం దారంటే వెళ్తున్నప్పుడు ఈత చెట్లకు గెలలు పడతా ఉంటాయి. మనం ఒక చూపు దాని మీద పడుతుంది. చూసినప్పుడు మనసులో ఏమనిపిస్తుంది? బా, గెలలు చూడు ఎంత బాగున్నాయో అనిపిస్తుంది. ఆనాడు ఖర్జూరం, ఆ ఏరియాలో ఖర్జూరపు పంటలు కాబట్టి ఇక్కడ వర్ణించినటువంటి విధానం. అతని తల మేలిమి బంగారము వలె ఉండెను. బంగారమున వేసే చుట్టూ చూడండి, ఎంత అందగాడు, అతి సుందరుడు అనమాట. ఆ బంగారం చుట్టుని కోల్పోయాడు. ఎందుకంటే మన పాపముల నిమిత్తం
ఆ బంగారం లాగా ఉన్నటువంటి తల మీద ఏం కొట్టారు? ముండ్ల కిరీటం కొట్టారు. రక్తము ధారలుగా ప్రవహిస్తుంది. అలాగే ఆయన తల వెంట్రుకలు ఖర్జూరపు గెలల వలె నిగనిగలాడుచూ ఉన్నాయంట. చూసారా? చూడముచ్చటగా ఉందంట. ఎంత తర్వాత చదవమ్మా. యేసుక్రీస్తు యొక్క తల వెంట్రుకలు కాకి నలుపు. వెంట్రుకలు ఎలా ఉండాలి? నల్లగా ఉండాలి. అవునా? మనకి కొన్ని ఇష్టాలు ఉంటాయి. కాఫీ ఎలా ఉండాలి? కాఫీ తాగాలంటే ఎలా ఉండాలి? స్ట్రాంగ్ కనపడదు కదా, తాగితే కదా తెలిసేది. వేడిగా ఉండాలి. టీ తాగాలంటే ఎలా ఉండాలి? వేడిగా ఉండాలి. కూల్ డ్రింక్ తాగాలంటే అదేంటి? అది వేడిగా కావాలి, ఇది చల్లగా కావాలి. అంటే మనకి రకరకాల టేస్టులు ఉంటాయి. మరి ఇక్కడ యేసయ్యను చూసిన తల వెంట్రుకలు ఎలా ఉన్నాయంట? కాకి నలుపు. ఎంత నల్లని జుట్టు ఉందనా? కొద్దిగా ముసలాలు అయిపోయి తెల్లగా మెరిసిపోయింది అనుకోండి, మనం దేనికోసం తాపత్రయపడతాం? మన జుట్టు నల్లగా ఉండాలి. యేసు ప్రభు యొక్క జుట్టు నల్లని కుర్రులు. అంటే ఎంత అందంగా ఉన్నాడో చూడండి. యేసు ప్రభుని ఒకసారి చూడండి. ఆయన యొక్క అందాన్ని మీరు ఊహించుకోండి. ఎంత సౌందర్యవంతుడు. చక్కగా ఈ వాక్యాలన్నీ కూడా యేసు ప్రభు తల మీరు ఊహించుకోండి ఒకసారి. యేసు ప్రభు ఎలా ఉన్నాడు? యేసుక్రీస్తు యొక్క తల వెంట్రుకలు చూడముచ్చటగా ఉన్నాయంట. ఒక్కసారి యేసు ప్రభుని అలా చూస్తే మళ్ళీ పక్కకు చూడలేము. అంత సౌందర్యము కలిగినటువంటి, సొగసు కలిగినటువంటి, చక్కదనము కలిగినటువంటి యేసయ్య అని లేఖనం మనకి తెలియజేస్తుంది. పైగా నొక్కులు కలిగినటువంటి జుట్టు. నొక్కులు అవునా? చదువు, గట్టిగా చదువు, వాక్యం చదువు. నొక్కులు కలిగిన కాకి కృష్ణవర్ణములు అవి నొక్కులుగా యేసు ప్రభు తల చూడండి ఎంత అందగా, తనివి తీరా చూడాలనేటువంటి ముఖము యేసయ్య. అంత అందగాడు. 12వ వచనం చదువు. అతని కన్నులు పారాలో స్నానమాడి, కరెక్ట్గా చదవాలి, కపోతము వలె ఉండెను. కరెక్ట్గా చదవాలి, వాక్యం చదివాను కరెక్ట్. కపోతం అంటే ఏంటి? పావురము వలె ఉన్నాయి. ఆయన కన్నులు ఎలా ఉన్నాయంట? నదీ తీరమ ప్రాంతమున ఉండేటువంటి కపోతముల వలె ఉన్నాయి. పావురము కళ్ళు వలె ఉన్నాయి. పావురం కళ్ళు ఎలా ఉంటాయి? పావురం కళ్ళు ఎలా ఉంటాయమ్మా? పాలతో కడగబడినటువంటి నేత్రాలై. పావురం మీ దగ్గరికి వచ్చినప్పుడు చూడండి, ఆ కనుగుడ్డు చుట్టూ నీళ్లు ఉంటాయి. ఆ నీళ్ళల్లో ఆ గుడ్డు చక్కగా తడిసినట్టు, మెరుస్తున్నట్టు, నిగనిగలాడుతున్నట్టు కనబడుతూ ఉంటాయి. పావురము నేత్రములు అంటాం, లేదా గువ్వ నేత్రములు అని అంటాం. యేసయ్య కళ్ళు ఎలాంటివి అంట? పావురము నేత్రము లాంటివి అంట. అంత పవిత్రమైనటువంటి కన్నులు. ఆ కళ్ళల్లో చూడాలంటేనే మనం చూడలేం. ఒక సందర్భాన్ని మీకు తెలియజేస్తాను నేను. పేతురు గారు ఈయనెవరో నాకు తెలియదు, ఈయనెవరో నాకు తెలియదు, ఈయనెవరో నాకు తెలియదని 3 సార్లు బొంకాడా? అప్పుడు యేసు ప్రభుని ఏం చేస్తున్నారు? వాళ్ళు తీసుకెళ్తున్నారు, బందీగా పట్టుకుని తీసుకెళ్తున్నారు. యేసు ప్రభు ఆ మాట విని, పేతురు గారు అనే మాట విని ఒకసారిగా తల వాటి వైపు తిప్పి పేతురు వైపు సూటిగా చూశాడంట. అప్పుడు పేతురు గారు, నేను ఇప్పుడు అబద్ధం ఆడాను కదా, ఈ యొక్క ప్రభు నాకు తెలియదని అన్నాను కదా అని ప్రభు కళ్ళల్లోకి చూసేసరికి ఆ ప్రభు చూపును బట్టి ఒక్కసారిగా పేతురు పరిగెత్తుకుని బయటకు వచ్చేసి గోడ పక్క నుండి వెక్కి ఏడుస్తున్నాడు. ఆయన నేత్రాలు అంత పవిత్రమైనటువంటి నేత్రాలు. పాపులైనటువంటి మనము, అపవిత్రులైనటువంటి మనము ఆ ప్రభు కళ్ళల్లోకి అసలు చూటిగా చూడలేము. అంత పవిత్రమైనటువంటి పావురం యొక్క కళ్ళు కలిగినటువంటి ప్రభు మన ప్రభు. అంత స్వచ్ఛత,
గుడ్డు చక్కగా కనబడుతుంది. మీరు ఈసారి పరిశీలన చేయండి. ఆ నేత్రాలు కన్నీటితో ఉంటాయి, నీళ్ళల్లో ఉన్నది చక్కగా మెరుస్తూ ఉంటుంది అన్నమాట. నీకు ఇంకొక ఉదాహరణ చెప్తాను అర్థమయ్యేటట్టుగా. ఒక అతను పావురాన్ని పెంచుకుంటున్నాడు. చక్కగా ఇంట్లో తిరుగుతూ ఉంది. గింజలు వేస్తున్నాడు, అవి వేస్తున్నాడు, ఇవి వేస్తున్నాడు. చక్కగా తింటుంది, హాయిగా తిరుగుతుంది. మంచి స్నేహం. పావురాన్ని ఇక్కడ పిలిస్తే వస్తుంది. చక్కగా ఎక్కడ ఉండమంటే అక్కడ ఉంటుంది. చక్కగా పావురం పెరిగి పెద్దదైంది. వాళ్ళ ఇంట్లో చక్కగా తిరుగుతూ ఉంది. ఒక రోజున అక్కడ ఉండి ఏదో పిల్లో కుక్కో ఏదో వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడు, ఒక కర్రని విసిరాడు. కర్రని విసిరేసరికి ఆ కర్రలు దేనికి తగిలింది? పావురానికి తగిలింది. పావురానికి తగలని వెంటనే పడిపోయి ప్రాణాన్ని విడిచిపెట్టేస్తుంది. అంత బలమైన దెబ్బ తగిలింది. పడేస్తూ చనిపోతూ ఒకసారి తలని మెడని ఇలా తిప్పి ఆ యజమాని వైపు చూసిందట. చూసేసరికి ఆ పావురము కళ్ళు చూసిన ఆ యజమాని ఒక్కసారిగా కన్నీరు మున్నీరుగా ఏడుస్తుంది. ఎంత తప్పు చేశానని ఆ కళ్ళల్లో తను చూసినటువంటి ఆ దృశ్యాన్ని బట్టి అతడు ఎంతో పశ్చాత్తాపడ్డాడు. అయ్యో, నా చేతులారా నేను నా పావురాన్ని నేను చంపేసుకున్నానే, నా చేతులారా నేను చేసినటువంటి తప్పిదము వలన ఈ పావురము చనిపోయింది. కాబట్టి నీవు నేను చేసినటువంటి పాపముల నిమిత్తమై ఆయన ఎక్కడ మరణించాడు? సిలువ మీద మరణించాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందుకని ప్రభు మనకి తెలియజేస్తున్నాడు. వాక్యంలో మనం చూసినట్లయితే మరి పేతురు గారిలాగా మనం కూడా ఏం చేస్తామంటే తల తిప్పుకుని వెళ్ళిపోతామంటాం. సిలువ మార్గం జరుగుతూ ఉంటే ఎవరన్నట్టు? ఇక్కడ ఎవరన్నట్టు? సిలువ మార్గం జరుగుతుంటే ఎవరన్నట్టు? మనం తల ఇటు తిప్పుకుంటూ వెళ్ళిపోతాం. ఆదివారం ఆరాధన జరుగుతూ ఉంటే ఆ పక్కన వెళ్తా, కనీసం ఇటువైపు చూడకుండా కూడా మనము వెళ్ళిపోతూ ఉంటాం. వాక్యం మనకి హెచ్చరిక చేస్తాడు. అంత స్వచ్ఛమైన, పవిత్రమైన, సుందరమైన, మనోహరమైన, అతి సౌందర్యమైన నేత్రములు కలిగినటువంటి యేసయ్య, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ఆ యొక్క అందాన్నంతా కోల్పోయాడట. కోల్పోయి కురూపి అయిపోయాడు. తన సొగస్సుని, అందాన్ని అంతటిని కూడా ఆయన పోగొట్టుకున్నాడని ఇక్కడ లేఖనాలు మనకి తెలియజేస్తున్నాయి. 13వ వచనం, అతని చెంపలు సుగంధ మూలికలు